ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ మా ప్రత్యేకమైన ప్రేమ వందనాలు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఏదో ఫాదర్స్ డే అంట కదా. తండ్రులైన వారందరికీ కూడా మరి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గత వారం పెంతెకొస్తు డే, ఈరోజు ఈ ఆదివారం ఫాదర్స్ డే. దేవునికి స్తోత్రం. అయితే తండ్రులైన వారికి ఈ తండ్రుల దినోత్సవం రోజున కొన్ని విషయాలు తెలియపరచాలని, బైబిల్లో నుంచి ఏదైనా ఒక తండ్రిని మన ముందు పెట్టి ఆ తండ్రి ద్వారా మనం ఏమైనా నేర్చుకోవాల్సి ఉంటే నేర్చుకోవడానికి, సరిచేసుకోవాల్సి ఉంటే సరిచేసుకోవడానికి కృపను పొందుకోవాలి అని ఆలోచన, పరిశుద్ధాత్మ ఆలోచన మేరకు ఒక వ్యక్తిని, బైబిల్లో ఒక తండ్రిని, ఆ తండ్రి కూడా మామూలు తండ్రి కాదు, అసలు ఏంటి ఆయన జీవితం అనేది మనం ధ్యానం చేద్దాం. అందుకొరకే ఈనాటి వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండము 35వ అధ్యాయము, ఆదికాండము 35వ అధ్యాయము 18వ వాక్యం. చాలండి. దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి ఎవరు చెప్పగలరా? ఎవరున్నారు? ఎవరండి? యాకోబు. యాకోబు అనే తండ్రిని పెట్టుకుని ఈ తండ్రుల దినోత్సవం రోజున యాకోబు గారి యొక్క జీవితం ద్వారా మనం కూడా ఆత్మీయ జీవితంలో కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఓకేనండి. ఇప్పుడు యాకోబు అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చే విషయం ఏంటి? మోసగాడు, అంతే కదండి. అంటే ప్రజలందరిలాగానే చాలా సాధారణమైన వాడు, అవసరానికి తగ్గట్టుగా ప్రవర్తించగలిగిన వాడు. ఎవరైనా ఏదైనా చెబితే దాని ద్వారా కొంత లాభం వస్తుంది అంటే మోసం చేయడానికి అయినా కూడా వెనుకాడని వాడు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు బాగా మనకు కనెక్ట్ అవుతున్నాడుగా. మనం కూడా అలాంటి వాళ్ళమేగా, లోకానుసారంగా జీవించేవాళ్ళం. ఎవరైనా ఎక్కడైనా ఏదైనా బెనిఫిట్ ఉందంటే ఆశపడతాం మానవులంగా. అలాంటి ఒక యాకోబు జీవితం ఎంతలాగా దీవించబడింది, ఆ జీవితం ఏ విధంగా ఆత్మీయతో ముగించబడింది అనే విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తూ వస్తే, యాకోబు తల్లి మాట విన్నాడు. అన్నయ్యని, తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. తద్వారా ప్రాణాపాయం ఏర్పడింది. ప్రాణాపాయం ఏర్పడిన తర్వాత ప్రాణాల చేతులు పెట్టుకుని మామ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడానికి, మేనమామ ఇంటికి వెళ్ళిపోవడానికి, లాబాను ఇంటికి వెళ్ళిపోవడానికి ఏం చేశాడండి? ప్రయత్నం చేసి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇప్పుడు ఆ వెళ్ళిపోయే క్రమంలో చిన్న ప్రార్థన చేశాడు. దేవుడు మాట్లాడాడు, నేను నీకు తోడుగా ఉంటా, మళ్ళీ తిరిగి తీసుకొస్తానన్నాడు. సరే, అయిపోయింది. ఇప్పుడు లాబాను దగ్గరికి వెళ్ళిన తర్వాత వాస్తవానికి తనతో దర్శనంలో మాట్లాడిన దేవుడు మాట, దేవుని దర్శనం, దేవుడిచ్చిన వాగ్దానం జ్ఞాపకం ఉండాలా వద్దా అండి? ఉండాలా? మర్చిపోయాడు. వాళ్ళ మామ ఊరెళ్ళాడు. ఊరెళ్ళగానే ఎవరిని చూశాడండి? వాళ్ళ అమ్మాయిని చూశాడు. వాళ్ళ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. ఇష్టపడి, మామ నీ కూతురు కోసం నేను 7 సంవత్సరాలు కమతం చేస్తా, పాలేరుతనం చేస్తా అన్నాడు. చేశాడు. మామ మోసం చేశాడు. మరలా 7 సంవత్సరాలు. అంటే ఇప్పుడు ఇదంతా దేవుని చిత్తమా, స్వచిత్తమా? అంత స్వచిత్తమే. తనకిష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నాడు, తనకి నచ్చింది చేసుకుంటున్నాడు. తనకు నచ్చిన దానికోసం ఏవైనా చేయడానికి సిద్ధపడ్డాడు. అక్కడ అన్యాయం జరుగుతుందా, అక్రమం జరుగుతుందా, నన్ను మోసం చేస్తున్నారా, నాకు నష్టం కలుగుతుందా, ఇక ఇవేమి పట్టించుకోవట్లా. నాకు ఫలానా ఇష్టం, నాకు ఫలానా విషయం ఇష్టం, నాకు ఫలానా పని ఇష్టం,
దానికోసం నేను ఏమైనా చేస్తా అనే మానవ దృక్పథాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి యాకోబు. తాను ఇష్టపడినటువంటి అమ్మాయి కోసం 14 సంవత్సరాలు పాలేరుతనం చేశాడు. 14 సంవత్సరాలు పాలేరుతనం చేశాడు. చాలామంది జీవితాల్లో కూడా అంతే కదండి. ఎవరికి నచ్చింది వాళ్ళు చేయడానికి ఇష్టపడుతున్నారు, ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. దేవుని చిత్తంతో పని లేదు. కానీ వాక్యం మాట్లాడితే ఏం మాట్లాడతారు? అయ్యా నీ చిత్తమే చేయడానికి కృప చూపు ప్రభువా అని ప్రార్థన చేస్తారు. అవునా కదా? మరి దేవుని చిత్తం ఏంటి? కనిపెట్టేది లేదు, అడిగేది లేదు. ప్రభువుని అడిగితే చెబుతాడని తెలుసు, కానీ ప్రభువుని అడిగితే చెబితే మళ్ళీ అదే చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇది ఉంటుందండి. ప్రభువుని అడుగుతాం, దేవుని చిత్తం బయలుపరుస్తాడు. అలా కాదు నాని ఇలాగ అంటాడు. ఎందుకు వచ్చింది? ఆయన చెప్పిన కాడి నుంచి చేయాలి, కనిపెట్టకుండా ఉంటే పోలా అని. తనకు నచ్చిన, తనకు మెచ్చిన, తనకిష్టమైన మార్గాల్లో నడవడానికి ఈ రోజున మానవుడు ఎంతగానో ఉరకలు వేస్తూ ఉన్నారో. నోవాహు దినాల్లో ప్రజలు ఏ విధంగా ఉన్నారో అంత్య దినాల్లో రాకడ ముందు కూడా ప్రజలు అదే విధంగా ఉంటారని దేవుడు చెబుతున్న లేఖనాలు నెరవేరుస్తూ వస్తున్నాయి. ప్రజలు ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బతుకుతున్నారు. అదేమంటే నాకు చెప్పేంతడువా? తల్లిదండ్రుల మాట వినరు, పిల్లల మాట వినరు. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళకి నచ్చింది చేస్తారు, పిల్లలు మంచి చెప్తున్నా వాళ్ళ మాట వినరు. ఈ రకం ఉంది తల్లిదండ్రుల్లో. పోనీ పెద్దలు ఎవరన్నా, ఇంటి చుట్టుపక్కల ఉన్న పెద్దలు ఎవరైనా చెప్పారనుకోండి, కింద ఇంకా మీద ఇంకా చూస్తారు. దాని అర్థం ఏంటి? నువ్వు నాకు చెప్పేంతడు మాకు తెలుసులే అని. కొంతమంది అయితే నిర్మోహమాటంగా మాకు చెప్పవసరం, మాకు తెలుసులే మేమేం చేస్తున్నాము అని మొహం మీద చెప్తున్నారు. లేరు అలాంటి ప్రజలు? స్వచిత్తాన్ని చేసుకుంటూ దేవుని చిత్తాన్ని మరిచిన వారు కాదా? యాకోబు కూడా అంతే. తనకు ఇష్టం వచ్చిన స్వచిత్తాన్ని చేసుకోవడానికే ప్రయాసపడ్డాడు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. 20 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. అయితే ఇక 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనోడి కనువిప్పు కలిగింది. ఇక ఎంతకాలం ఇక్కడ ఉంటే ఏం ప్రయోజనం? ఎప్పటికండి? ఎన్ని సంవత్సరాలకండి? 20 సంవత్సరాలు అంటే జీవిత ఖైదు. అంటే ఎన్ని సంవత్సరాలండి? 14 సంవత్సరాలకి జీవిత ఖైదు అంటారు. అంటే 14 సంవత్సరాలు గడిచినంటే ఒక జీవితం అయిపోయిందని. మరి 20 సంవత్సరాలు అంటే జీవితం కన్నా ఎక్కువేగా. జీవితం కన్నా ఎక్కువ అంతా మోసపోయి స్వచిత్తాన్ని చేసి దేవుని చిత్తం ఏది అడగకుండా తనకు నచ్చినట్టుగా బతికి అన్యాయం అయిపోయి మోసపోయి ఒళ్ళంతా పనులు చేసి నలగొట్టుకుని అప్పుడు కళ్ళు తెరిచి అంటాడు, మామ ఇక నేను నా దేశం వెళ్ళిపోతాను, నా భార్యని నా పిల్లల్ని నా కలిగినన్నిటి కూడా తీసుకుని వెళ్ళిపోతానంటే పంపిస్తారండి? మామూలుగా అయితే వాస్తవానికి అయితే ఏమనాలి? ఓరి నాయన. చాలామంది ఇలా కూడా అనుకుంటారు. ఎలాగంటే, వీడిని కూర్చోబెట్టి మేపలేకపోతున్నాం, వీడికి నా కూతురునిచ్చి పెళ్లి చేయడం ఎక్కువ అంటే వీడిని కూర్చుని మేపలేకపోతున్నాం, వీడు ఎప్పుడు పోతాడా అని ఎదురు చూసాం. నేను చెబితే బాగోదు కదా అని చెప్పలేదు, ఆడి అడిగాడు. సరే బయలుదేరు, ఎప్పుడు బయలుదేరుతావు నీ ఇష్టం, అంత సిద్ధం చేస్తాం అని పంపించేవాళ్ళు ఉంటారు, ఎందుకంటే వదిలించుకుందామని. కానీ లాభానైతే నువ్వు నా దగ్గరే ఉండాలి, అవసరమైతే నీకు ఎంత జీతమైనా ఇస్తా. ఏమిస్తానండి? అవసరమైతే నేను నీకు ఎంత జీతమైనా ఇస్తా, అడుగు అని అంటున్నాడు. కారణం ఏంటో చెప్పనా? యాకోబు ఆ ఇంటికి వచ్చే ముందు దేవుడు అన్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. యాకోబుకు దేవుడు తోడుగా ఉన్న కారణం చేత అవిధేయతగా ఉన్నా, దేవుని చిత్తాన్ని చేయకపోయినా దేవుడు తోడుగా ఉన్నాడు కనుక యాకోబును బట్టి లాబాను దీవించబడ్డాడు. ఆ విషయం ఎవరు చెప్తున్నారు? లాబానే అంటాడు, అరే బాబు, నీ వల్ల నేను దీవించబడ్డానని శకునం చూసి తెలుసుకున్నాను. ఏం చూసి తెలుసుకున్నాడంట? శకునం చూసి తెలుసుకున్నాడంట. అరే నాకు ఇంత దీవెనలు వచ్చేస్తున్నాయి, ఆశీర్వాదాలు వస్తున్నాయి, ఇన్ని సంవత్సరాలు లేవు, ఇప్పుడు వస్తున్నాయి. ఏంటంటే యాకోబు నీ ఇంట్లో ఉండడం వల్ల నీకు దీవెన వచ్చింది, ఆ మనిషి నీ ఇంట్లోకి రావడం వల్ల కలిసి వచ్చింది, ఆయన్ని మాత్రం విడిచిపెడితే మొత్తం పోద్ది అని చెప్పారంట. ఇప్పుడు ఆ మాట చెప్తున్నాడు. కాబట్టి నీకు ఎంత జీతం కావాలో ఇవ్వు అన్నాడు. నేను అంటాను,
ఈ విషయం, ఏ విషయం? మనం పనిచేసే యజమానులు మన కోసం సాక్ష్యం చెప్పాలి. ఏంటో తెలుసా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు నా దగ్గర పనికి వచ్చిన కాడ నుంచి నా వ్యాపారం దీవించబడుతుంది, నా కంపెనీ దీవించబడుతుంది, నా ఇల్లు దీవించబడుతుంది అని వాళ్ళు చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా చెప్పాలంటే మనకు తోడుగా ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఏదేమైనా నేను వెళ్ళిపోతాను అన్నాడు. మరి నీకు జీతం ఏంటంటే, నాకు జీతం ఇలా 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 అని దేవుని జ్ఞానం చేత అడిగాడు, మందల్ని పొందుకున్నాడు. మంది ఉన్నారు, మందలు ఉన్నారు, ఆస్తి అన్నీ వచ్చాయి. ఇక బయలుదేరి దేవుడు చెప్పాడు ఏమని, ఇక బయలుదేరు నాన్న, నీ స్వదేశానికి నువ్వు బయలుదేరు అన్నాడు. వెళ్ళిపోతాను అంటే, ఇప్పుడు బామర్దులు ఉన్నారే, బామర్దులు వాళ్ళు ఏమన్నారు తెలుసా? మా నాన్న బాగా మోసం చేసి మా బావ బాగా సంపాదించేశాడు, మాకు రావాల్సిన మందలన్నీ ఆయనకి అయిపోయినాయి, వాస్తవానికి ఆ మందలం అయ్యి మా నాన్న అన్యాయం చేశాడు, మోసం చేశాడు అని అంటుంటే, బామర్దుల దగ్గరికి వెళ్ళి యాకోబు గారు ఏమన్నారు తెలుసండి? నాన్న, అలా మీరు అనుకోవద్దు, నేను నీ తండ్రి ఇంటి దగ్గరికి వచ్చిన కాడ నుంచి ఎంత కష్టపడ్డానో మీకు తెలుసు. పగలేమో ఎండకిండే, రాత్రి మంచుకు తడిచా. మీ నాన్న చేస్తున్న పనులకి, మీ నాన్న నన్ను పెడుతున్న బాధలకి, హింసలకి నా కన్నులకు నిద్ర కరువైపోయింది. అంత మాత్రమే కాదు, మందం తోలికెళ్తానా, మందం తోలికెళ్తే దానికి అదే కొండెక్కుద్ది, దూకుద్ది, పైనుంచి కిందకి దూకుద్ది, కాలు ఇరుగుద్ది. ఇప్పుడు కాలు ఇరిగింది దేనివల్ల? నేనేమన్నా కొట్టానా? ఆహా. మరి ఎందువల్ల ఇరిగింది? అదే ఒక ఎత్తు నుంచి దూకి కాలు ఇరగొట్టుకుంటే, నా గొర్రె కాలు ఇరిగిపోయింది, నీ జీతం కట్ అన్నాడు. ఏదో ఒక రకంగా దెబ్బ తగిలితే, గొర్రెకి దెబ్బ తగిలిన ప్రతిసారి నా జీతంలో నుంచి కట్ చేశాడు, పలు మార్లు నా జీతం కట్ చేశాడు అని చెప్తాడు యాకోబే. ఇంతలాగా చేశాడు. నా పితరుల దేవుడు నాకు తోడుగా ఉన్న కారణం చేత నేను ఈ విధంగా ఉన్నాను, కానీ లేకపోతే మీ నాన్న ఎప్పుడూ మింగేస్తాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉండాలి, కానీ నువ్వు అరణ్యానికి వెళ్ళినా ఆశీర్వాదమే. నా పితరుల దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నా, లేకపోతే మీ నాన్న ఎప్పుడు మింగేస్తాడు. ఇది నేను నా దేవుడిచ్చిన జ్ఞానంతో, నా దేవుడు నాకు ఇచ్చిన సంపద, ఆస్తి, మీ నాన్న అన్యాయం చేయలేదు అని చెప్పాడు. చెప్పి మా దేవుడు బయలుదేరమన్నాడని బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. బయలుదేరి ఎక్కడికి బయలుదేరాడు? ఇప్పటికీ దేవుని మాట వినడం ప్రారంభించాడు. ఎప్పటికండి? ఎన్ని సంవత్సరాలకి? 20 సంవత్సరాలకి దేవుని మాట వినడం ప్రారంభించి ఏమంటున్నాడండి? ఇక నేను వెళ్ళిపోతా, మా దేవుడు నన్ను స్వదేశం వెళ్ళమంటున్నాడు అని బయలుదేరి వస్తున్నాడు కదా. బయలుదేరి వస్తుంటే దేవుని మాట చొప్పున తన ప్రయాణం ఎప్పుడైతే ప్రారంభించాడో, ఎవరి మాట చొప్పున? దేవుని మాట చొప్పున తన ప్రయాణాన్ని దేవుడు వెళ్ళమన్నా చోటికి ప్రారంభించాడు. అదేంటండి? యోనా ఎటు ప్రారంభించాడండి? దేవుని మాట చొప్పున ప్రయాణం ప్రారంభించాడు. కానీ దేవుడు చెప్పిన దగ్గరికి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడు? వేరే చోటకి, వేరే మార్గానికి. యాకోబు అయితే అలా కాదు. మరి ఎలాగా? దేవుడు చెప్పిన మార్గంలో, దేవుడు చెప్పిన ప్రాంతానికి బయలుదేరాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంత దూరం వెళ్ళేసరికి లాబాను గారు, వీళ్ళు బయలుదేరి వచ్చేటప్పుడు లాబాను గారు ఇంటి దగ్గర లేరు. 2-3 రోజులు అయిపోయింది. వచ్చేసరికి ఏడే యాకోబేడి అని అడుగుతున్నాడు. పాలేరులాగా ట్రీట్ చేశాడు కదా, అల్లుళ్ళకి ఎప్పుడు ట్రీట్ చేశాడు. యాకోబేడే అంటే ఎక్కడున్నాడు? మొత్తం అంత మంది మార్పులను తీసుకుని యాకోబు వెళ్ళిపోయాడు అని చెప్పాడు. వెళ్ళిపోతాడా? సంగతి తెలుస్తా. వెళ్ళిపోతే ఇక్కడ పని అంతా ఎవడు చేస్తాడు? మరి నాకు నష్టం కలిగిపోద్ది. వాడు ఇక్కడ ఉండడం వల్లే నాకు లాభం వచ్చింది, నేను దీవించబడ్డా, ఆశీర్దించబడ్డా, నా దీవెనలన్నీ పోతాయి అని తన ఊర్లో ఉన్న మంది మార్పులను వేసుకుని వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళు ముందు బయలుదేరారు, వీళ్ళు వెనకాల బయలుదేరారు. అయితే వాళ్ళు నిదానంగా వెళ్తున్నారు. చంటి పిల్లలు ఉన్నారు, చిన్న మందలు ఉన్నాయి, అప్పుడే పుట్టిన మందలు ఉన్నాయి కాబట్టి నిదానంగా వెళ్తున్నారు. వీళ్ళు
కొంచెం ఇక తెల్లవారితే యాకోబుని లాబాను కలుస్తాడు. అనగా రాత్రి పడుకుంటారు కదండి, పడుకున్నప్పుడు దేవుడు కనపడ్డాడు లాబానుకి. లాబాను అన్నాడు. ఎవరు అంటే, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి. చెప్పండి అయ్యా చెప్పండి. నువ్వు రేపొద్దున నా కుమారుణ్ణి కలుస్తావు. ఎక్కువ తక్కువ మాట్లాడేవా కబడ్డారు, జాగ్రత్తగా మాట్లాడరా అని చెప్పి. అదేందండి, ఎక్కువ తక్కువ మాట్లాడేవా జాగ్రత్త అన్నాడు. వార్నింగ్ ఇచ్చేసరికి తెల్లవారు వచ్చి యాకోబుని కలిశాడు. సరే, ఎందు నిమిత్తం వచ్చాడో అందు నిమిత్తం అంతా మాట్లాడాడు, అయిపోయింది. అంటాడు, యాకోబు, నీకు ఏమైనా చేయుటకు నా చేతనవునో, గత రాత్రి నీవు సేవిస్తున్న నీ పితరుల దేవుడు నాకు కనిపించి యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ మాట్లాడేవా జాగ్రత్త అన్నాడు. అందుకే నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నానని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాట విని ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు కూడా మనలాంటి వాడే. యాకోబు కూడా మనలాంటి స్వభావం కలిగిన వాడే. యాకోబు కూడా దేవుని చిత్తాన్ని కాకుండా స్వచిత్తాన్ని చేసుకున్న వాడే. కానీ కొంతకాలానికి కనువిప్పు కలిగి దేవుని మాట విని దేవుని మాట చొప్పున దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి, దేవుడు వెళ్ళమన్న మార్గంలో ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు రాబోయే ఆపదని ప్రభు తప్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే యాకోబు ముందు నుంచి దేవుని చిత్తాన్ని దేవుని మాటను వింటే లాబాను యాకోబుని అంతలాగా ఇబ్బంది పెట్టేవాడా? లేదు. మనకు తెలుసుగా, యోసేపు బానిస, ఇబ్బంది పడ్డాడు ఎక్కడన్నా? అతను కూడా అంటాడు, నువ్వు ఏంటి నా ఈసారి నేను ఏది పట్టుకున్నా బంగారం అయిపోతుంది, ఏ పని చేసినా చక్కగా సక్రమంగా త్వరగా పూర్తయిపోతుంది, కారణం ఏంటి అని ఎంక్వైరీ పెడితే, యోసేపు బానిసగా మన ఇంట్లోకి వచ్చిన కాడ నుంచి ఈ ఆశీర్వాదం, ఈ దీవెనని ఎరిగి పన్నులందరి మీద పెద్ద పన్నుడిగా పెట్టాడు. తన తర్వాత యజమానిగా పెట్టేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాట విని దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తాన్ని చేస్తే నువ్వు పాలేరుగా ఉన్నా పైవాడిగానే ఉంటావు, పనివాడిగా ఉన్నా పైవానిగానే ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ యాకోబు అలా చేయలా, స్వచిత్తాన్ని చేసుకున్నాడు. అందువల్ల ఇబ్బంది పడ్డాడు. ఎండకి ఎండాడు, మంచుకు తడిచాడు, కనులకు నిద్ర లేనంత బాధ, దుఃఖం, పడుకోలేకపోతున్నా, నిద్ర పట్టట్లా. ఆ బాధ, లాభాన్ని పెడుతున్న హింస తట్టుకుంటే. కనుక అలాంటి వాడే, మనలాంటి వాడే, స్వచిత్తం కోసం ప్రయాసపడినవాడే, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టినవాడే అయినా ఒకానొక దినమున దేవుడు వచ్చి, ఇక నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి నీ స్వదేశానికి వెళ్ళు అంటే వెంటనే బయలుదేరడానికి ప్రారంభించేశాడు. తన భార్యల్ని, పిల్లల్ని అందరినీ ఒప్పించాడు. బయలుదేరి ప్రయాణాన్ని ప్రారంభిస్తే ప్రయాణములో అడ్డుకోవాలని, దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళనివ్వకుండా ఆటంకపరచాలని, మరలా వెనక్కి మరలించాలని వస్తున్నటువంటి శత్రువు భయపడేలాగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని చేయడానికి నువ్వు ఇష్టపడి దేవుడు చెప్పిన మార్గంలో నువ్వు ప్రయాణం చేయి. అపవాది అయిన సాతాను కానీ వాడి కుతంత్రాలు కానీ మరలా నిన్ను దేవుని చిత్తంలో నుంచి స్వచిత్తంలోనికి తీసుకువెళ్ళాలి అనుకుంటే వాడి వల్ల కాదు. వాడికి వార్నింగ్ ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట విన్న కారణం చేత లాబాను చేతిలోంచి దేవుడు తప్పించాడు. సరే, తప్పించాడు, పర్వాలా. మరి యొక్క ప్రమాదం పొంచి ఉందని యాకోబుకు తెలిసింది. ఇప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడండి? మరి యొక్క ప్రమాదం పొంచి ఉంది అన్నప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడు? దాన్ని ఎలా తిప్పుకొట్టాలి, ఏం చేయాలి అది కాదు, ఒంటరిగా మిగిలిపోయాడు. ఇటు కొంతమందిని పంపించాడు, అటు కొంతమందిని పంపించాడు. ఒంటరిగా ఎబ్బోకు రేవులో ఒంటరిగా మిగిలిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? రాత్రంతా ప్రభు పాదాలు పట్టుకుని ఈ 20 సంవత్సరాలు ప్రార్థన చేయాల, 20 సంవత్సరాలు దేవుని చిత్తం చేయాల, 20 సంవత్సరాలు స్వచిత్తమే, 20 సంవత్సరాలు ఇష్టం వచ్చిన జీవితమే. ఇవన్నీ కూడా
ప్రభువు పాదాల దగ్గర కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి స్తోత్రం. ఒప్పుకుంటున్నాడు, దేవునికి స్తోత్రం. పశ్చాత్తాపడ్డాడు, దేవునికి స్తోత్రం. ఇక రాత్రంతా అయ్యా నిజమే, 20 సంవత్సరాల క్రితం నాకు కనపడి, దర్శనంలో కనపడి నాతో మాట్లాడావు. నీ చిత్తాన్ని చేయలే, నా చిత్తమే చేసుకున్నా, నాకు నచ్చిందే చేసుకున్నా, అందుకే ఇంత కష్టాలు పడ్డా, ఇది నాకు తగిందే అయ్యా, ఇక్కడి నుంచి అలా చేయనయ్యా, నీ మాట విన్నా, నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థన చేసి 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 రాత్రంతా ప్రార్థన చేసి దేవునితో పెనుగులాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ఎంతలా అంటే, మరలా దేవుని యొద్ద నుంచి నేను నిన్ను దీవిస్తా అనే జవాబు వచ్చేంత వరకు. ఎలాంటి వ్యక్తి ఎలా మారిపోయాడో చూసారా? తండ్రులైన మీరు, చాలామంది తండ్రులు ఎలా ఉంటారంటే ప్రార్థన చేయరు. చేస్తారండి? తల్లులు మాత్రం ప్రార్థన చేస్తారు, తండ్రులు మాత్రం ప్రార్థన చేయరు. తల్లులు మాత్రం గుడికి వస్తారు, తండ్రులు మాత్రం గుడికి రాడు, ఇంక ప్రార్థన చేస్తాడు. ఈ తండ్రుల దినోత్సవం రోజున తండ్రులకు నేను చెబుతున్న మాట, యాకోబు కూడా తండ్రే. మరి ప్రార్థన చేశాడు రాత్రి అంతా, దేవుని ఆశీర్వాదం కోసం ప్రార్థన చేశాడు. దేవుడు తనకు ఆశీర్వాదం ఇచ్చేంత వరకు దేవుడు అంటాడు, వీడు ప్రార్థనలో నన్నే గెలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఒక మట్టి మనిషి మహిమా స్వరూపుడైన దేవుణ్ణి ప్రార్థనలో గెలవడం అంత సులువైన విషయమా? నేనున్నాను, ఒక రాత్రి అంతా ప్రార్థన చేశాను అనుకుందాం, నాకు దేవుడికి జవాబు ఇచ్చాడు అనుకుందాం. హల్లెలూయా, నేను దేవుని గెలిచేసా అని నాకు నేను చెప్పుకుంటే పెద్ద గొప్ప విషయం ఏముంది? గొప్ప విషయం ఏముందండి? సాక్షాత్తు దేవుడే ఆ సాక్ష్యం ఇచ్చాడు. నీవు మనుషునితోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి. అరే యాకోబు, తెల్లవారిపోతుందిరా, వదిలి నన్ను వదిలిపెట్టంటే, అయ్యా నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టను. ప్రార్థన కూర్చున్నాడంటే మాత్రం ఎలాంటోడు? అంతకుముందంతా మనలాంటోడే. నీకు ఇంతకన్నా ఇంకేం చెప్పాలి? ఇంకెవరించడం అవసరమా? యాకోబు ఎలాంటోడండి? మనలాంటోడే, నాలాంటోడే. కానీ ఒక్కనొక దినమున ప్రార్థన కూర్చుంటే లేచాడా? దీవెనిచ్చే వరకు లేచాడా? కన్నీటితో ప్రార్థన చేసి, పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి ప్రభువు కనికరాన్ని పొందాడా లేదా? ప్రభువునే ప్రార్థనలో జయించిన వాడిగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత గొప్ప దేవుణ్ణే ఓడించేంత ప్రార్థనా జీవితం కలిగిన వాడు యాకోబు. ఇప్పుడు అర్థమైందా? యాకోబు, ఈ తండ్రుల దినోత్సవం రోజున యాకోబు గురించి ఎందుకు ప్రభు మనతో మాట్లాడుతున్నారు? నువ్వు ప్రార్థన కూర్చుంటే దేవుని యొద్ద నుంచి సమాధానం వచ్చేంత వరకు కూడా లేగకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పట్టుమని గంట ప్రార్థన చేసిన దినాలు ఎన్ని ఉన్నాయి? గంట, 2 గంటలు, 3 గంటలు, పోనీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ 3 గంటలు ప్రార్థన చేసామండి. పోనీ చేస్తే ఎంతకాలం అయింది? మనం ప్రార్థన కూర్చున్నామంటే ఫోన్ పక్కన ఉండాలా, అంతే కదండి? చూడాలి, ఏమైనా మెసేజ్ వచ్చిందా, ఏమైనా కాల్ వచ్చిందా. సైలెంట్లో బెటరు, అసలు ఆ ఫోన్ పక్క రూమ్లో బెటరు, పక్కనే. ఎవరో చాలామంది క్రైస్తవుల జీవితం ఇలా లేదా? ఉందండి, మీలో కూడా ఎవరైనా ఉన్నారేమో చూడండి. ఒక గంట ప్రార్థన కూర్చుంటే ఫోన్ ఎన్నిసార్లు చూస్తున్నావు నువ్వు? అసలు నీకు ఫోన్ ఎందుకు? ప్రార్థన అంటే ఏంటండి? ప్రభువుతో సంభాషణ. ప్రార్థన అంటే ఏంటండి? ప్రభువుతో సంభాషణ, ప్రభువుతో మాట్లాడటం. ప్రభువుతో మాట్లాడేటప్పుడు ఫోన్ ఎందుకు నీకు? అంటే ఒక గంట 2 గంటలు కూడా ఫోన్ పక్కన పెట్టలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. కారణం ఏంటి తెలుసా? దుష్టుడు ప్రార్థన చేయనీయకుండా మనల్ని ఆ విధంగా వెనక్కి లాగుతున్నాడో ఆ విషయాన్ని ఈరోజు నువ్వు గమనించాలి. అంటే మా నాన్నగారికి బాగోదండి, మరి ఏ క్షణం ఫోన్ వస్తుందో తెలియదండి, మరి మా పిల్లలు దూరంగా ఉన్నారండి, ఏ క్షణం ఫోన్ వస్తుందో తెలియదండి, మరి వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు ఫోన్ చేయాలి కదండి, మరి మా అమ్మ పలానా చోట ఉందండి, మా అమ్మ పలానా ప్రాంతం వెళ్ళిందండి, మరి మా కోసమే చేస్తుందండి పని అక్కడ, మరి ఫోన్ దగ్గర పెట్టుకోవాలి కదండి, మరి వాళ్ళకి ఎప్పుడు వీలవుతుంది అవ్వకపోతే పర్వాలా వాయిస్ మెసేజ్ పెడతారు. విను, కొంపలు మునిగిపోవు. నేను అడుగుతాను, నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు
నీ కుటుంబస్తుల మీదకి దేవుడు ఉగ్రతను ఎందుకు పంపుతాడు? శిక్ష ఎందుకు పంపుతాడు? దుష్టుడికి ఎందుకు అవకాశం ఇస్తాడు? కంచె వేస్తాడు కదా, వాళ్ళని కాపాడుతాడు కదా, వాళ్ళకేం జరగదు కదా. మరి నువ్వు ఎందుకు ఫోన్ పక్కన పెట్టలేకపోతున్నావు? కారణం ఏంటంటే దుష్టుడి యొక్క కబంధ హస్తాల్లో చిక్కుపోయాం. దుష్టుని కబంధ హస్తాల్లో చిక్కుపోయాం. యాకోబు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రార్థన కూర్చుంటే జవాబు వచ్చే వరకు కూడా లెగడో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా యాకోబులో మనం నేర్చుకోవాల్సిన విషయం కూడా చూద్దామండి. ఇక ఎక్కడి నుంచి అన్నీ కూడా మంచి మంచి క్వాలిటీస్ ఉంటాయి, వాటిని మనం ప్రాక్టీస్ చేయాలి. ఒకటేమని చెప్పుకున్నాం, ప్రార్థన కూర్చుంటే నువ్వు గంట కూర్చో, 2 గంటలు కూర్చో, 3 గంటలు కూర్చో, ఖచ్చితంగా అది ప్రార్థనకు మాత్రమే, దేవునితో మాత్రమే, ఇంకెవ్వరికి సమయం లేదు, ఇవ్వకూడదు. ఓకేనా? ఇప్పుడు రెండో విషయం చూద్దాం. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు చదవబడిన లేఖ ఉంది కదా, ఆదికాండం 35:18 అక్కడ ఏమన్నదంటే చెప్తానండి, చదివారుగా. రాహేలు తనకిష్టమైన భార్య, తనకిష్టమైన భార్య ఆఖరిగా ఒక కుమారుణ్ణి కంది. ఇక కుమారుణ్ణి కన్న తర్వాత చనిపోతున్నాను అని తనకు అర్థమైపోయింది. తల్లి లేని పిల్లడైపోతాడు వీడు, మరి తల్లి లేకపోతే ఎలాగా? తల్లి ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, పాలు లేవు, ఏమీ లేదు, తల్లి లేక ఎవరు పెంచుతారు? కాబట్టి వీడి పేరు దుఃఖపుత్రుడు, వీడికి ఏడిపే, అందరూ వీడిని తల్లి లేదురా, నీ తల్లి లేదురా అంటే బాధపడతారు అని లోకానుసారంగా ఆలోచించి ఏమని పేరు పెట్టమని చెప్పిందండి? బెనోని అని పేరు పెట్టమని చెప్పింది. బెనోని అంటే ఏంటి? దుఃఖపుత్రుడు. ఎవరండి అంటే ఏం పేరు పెట్టమంటుందంటే, ఎవరన్నా పిలిస్తే బెనోని అని పిలిచారనుకోండి, దాని అర్థం వచ్చేలా పిలిస్తే ఎలా ఉంటుంది? ఒరే ఏడుపు కొట్టు మహమ్మోడా ఇటారా, ఒరే ఏడుపు కొట్టు మహమ్మోడా ఇటురా, అర్థం అదే కదండి. దుఃఖపుత్రుడు అంటే గ్రాంధికం. మామూలు భాషలో మాట్లాడాలంటే ఒరే ఏడుపు మహమ్మోడు ఇటురారా అనే కదా దాని అర్థం, అంతే కదండి. అలాంటి పేరు ఎవరన్నా పెట్టమని కోరుకుంటారా? లోకానుసారమైన తల్లి లోకానుసారంగా ఆలోచించి అలాంటి పేరు పెట్టమని చెప్పింది కొడుక్కి. యాకోబు ఏం చేశాడు తెలుసా? తను ఎంతో ఇష్టపడ్డాడు ఒకప్పుడు, తన కోసమే 14 సంవత్సరాలు పాలేరుతనం చేశాడు, అనేక సార్లు మోసపోయాడు, చాలా ఇబ్బంది పడ్డాడు. తనంటే ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమ, ఎంతో ఆప్యాయత. అయితే అయితే యాకోబులో ఉన్నటువంటి ఒక గుణం ఏంటి తెలుసా? ఎంత ఇష్టపడ్డ వ్యక్తి అయినా లోకానుసారమైన విషయం తనలో ఉంటే ఒప్పుకోడు, దాన్ని ఎంకరేజ్ చేయడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ భార్యలో లోకానుసారమైనటువంటి విషయాలు ఉంటే నువ్వు ఎంకరేజ్ చేయకూడదు. నీ భర్తలో లోకానుసారమైన విషయాలు ఉంటే నువ్వు ఎంకరేజ్ చేయకూడదు. చాలా మంచిదండి, నాకు చాలా ఇష్టం అండి, మంచిదే, ఓకే, నువ్వు నీ భర్తను నువ్వు ప్రేమించు, నీ భార్యను నువ్వు ప్రేమించు, నేను కాదంట్లా. కానీ లోకానుసారంగా వెళుతున్నప్పుడు కూడా ఎలా ఎంకరేజ్ చేస్తావు? ఎలా ఖండించవు? నువ్వు ఉపవాసం ఎందుకు ప్రార్థించవు నువ్వు మారాలని? అలా మనం ఉండకూడదు. ఎలాగా? లోకానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు కానీ, కోరుకుంటున్నప్పుడు కానీ, నడుచుకుంటున్నప్పుడు కానీ దాన్ని ప్రోత్సహించకూడదు, ఆత్మీయంగానే ప్రోత్సహించాలి. దేవునికి స్తోత్రం. లోకానుసారంగా ఆలోచించి ఏడుపు కొట్టు మహమ్మోడు అని పేరు పెట్టమంటే నిజానికి ఈ పేరు వీడికి తగును అని నేను ఎంతో ప్రేమించే నా భార్య ఆఖరి కోరిక కోరుకుంది. ఏమండి, ఎంత గొప్ప మనిషికైనా లేదా ఏ మనిషికైనా ఆఖరి కోరిక చాలా చాలా ప్రాముఖ్యమైంది. ఆ మాట కనుక తెలిసిందంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆ కోరికను ఖచ్చితంగా తీరుస్తారు. అవునా కాదండి? తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. అవునా కాదా? అది ఎలాంటోడైనా. క్రైస్తవులంగా మనం ఏం చేయాలి తెలుసా? వాళ్ళు అది కోరారు, ఇది కోరారు, ఆఖరి కోరిక మంచిదే, అది నీ తల్లిదండ్రులు, తండ్రిదో, కొడుకుదో, కూతురుదో, ఎవరిదో ఆఖరి కోరికే. అది ఆత్మ సంబంధమైన కోరిక, శరీర సంబంధమైన కోరిక. ఆత్మ సంబంధమైన కోరిక, లోకానుసారమైన కోరిక అనేది వివేచించి ఆత్మ సంబంధమైనదైతేనే చేయాలి, లోక సంబంధమైనదైతే చేయాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. ఆ విషయం ఇక్కడ యాకోబులో చూస్తాం.
లోకానుసారంగా వీడి ఏడుపు కొట్టు మహముడు, వీడికి ఈ పేరు తగును అని లోకానుసారంగా ఆలోచించి పేరు పెట్టలా. ఏమన్నాడంటే, అయ్యా నిజమే వీడు దుఃఖపుత్రుడే, కానీ వీడు నీ కుడి చేతి పుత్రుడుగా నీ చేతిలో పెరగాలి, దేవునికి స్తోత్రం హల్లెలూయా అని బెన్యామీను అని పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడండి? బెన్యామీను అని పేరు పెట్టాడు. బెన్యామీను అనగా దేవుని కుడి చేతి పుత్రుడు. అరే నా చేతిలో ఉంటే ఎంతకాలం ఉంటాడండి? వాళ్ళ తల్లి ఏమన్నా శాశ్వత కాలం ఉంటుందా? ఉండదు. మరి ఎవరుంటారు శాశ్వతం? ఎల్లప్పుడూ ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. కాబట్టి నేను నీ చేతికే అప్పగిస్తున్నాను ప్రభా, ఇక నుంచి వీడిని పేరు పెట్టి పిలిచినప్పుడల్లా, ఒరే దేవుని కుడి చేతి పుత్రుడా ఇటు రారా. రాహేలమ్మ చెప్పిన పేరు ఎలా ఉందండి? యాకోబు గారు చెప్పిన పేరు ఎలా ఉంది? ఏడుపు కొట్టు మొహమోడా రారా అన్నది ఎలా ఉంది? దేవుని కుడి చేతి పుత్రుడా రా అన్నది ఎలా ఉంది? చూసారు ఎంత వ్యత్యాసం? చూసారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి లోకానుసారమైన కోరికలను కాకుండా దేవుని చేతికి తన పిల్లలను అప్పగించే తండ్రి యాకోబు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఒక తండ్రిగా నీ పిల్లల్ని నువ్వు ఎవరికి అప్పగిస్తున్నావు? లోకానికా? తిరుగుళ్ళుగా? చాలామంది ఏమంటారంటే, మొన్న కూడా నాకు ఎవరో కనపడ్డారు, ఏదో మాటల్లో వచ్చిందండి ఏదో, మరి మగ పిల్లడు కదండి, మగ పిల్లడు కాబట్టి బయట తిరగాలండి, లోక జ్ఞానం తెలుసుద్దని బయట తిరగాలని కోరుకున్నాం, కానీ ఇది ఇలా తయారైపోతాడు అనుకోలేదండి అన్నారు. లోకంలో ఏ జ్ఞానం ఉంది? చెడిపోయే జ్ఞానం ఉంది, పాడైపోయే జ్ఞానం ఉంది, అయ్యే కదండి ఉంది. మరి మగపిల్లడు కాబట్టి బయట తిరగాలి, ఆడపిల్ల కాబట్టి ఇంట్లో ఉండాలి. మరి ఆడపిల్లకు వద్ద లోక జ్ఞానం? నువ్వు నిజంగా లోక జ్ఞానమే కావాలి అనుకుంటే ఆడపిల్ల అయితే ఏంటి, మగపిల్లడు అయితే ఏంటి, ఇద్దరిని బయటికి పంపించాలి కదా, ఇద్దరు బయట తిరిగి రావాలి కదా. ఆడు లోకంలోకి వెళ్ళి లోకంలో ఉన్న జ్ఞానం నేర్చుకుని తల్లిదండ్రుల మీద తిరగబడ్డం, తల్లిదండ్రులకు మాట వినడం మానేశాడు. చాలామంది తల్లిదండ్రులు అంతే, మగపిల్లడమ్మా తిరగనే, మగపిల్లడమ్మా తిరగనే, ఆడపిల్ల కాళ్ళు ఇరిగిపోతాయి లోపల. ఓహో ఈ అమ్మాయి కుదురుగానే ఉంటుంది, ఆడే మాట వినడం. ఎందుకని? లోకంలోకి వెళ్ళి లోకంలో ఉన్నది నేర్చుకున్నాడు. నీ మాట ఎందుకు వింటాడు? లేరా ఇలాంటి తల్లిదండ్రులు? లేరండి? లేరా? అందుకే లోక జ్ఞానం, లోక సంబంధమైన విషయాలు కాదు కావాల్సింది, దైవిక జ్ఞానం కావాలి, దేవునికి సంబంధించిన జ్ఞానం కావాలి, దేవుని సన్నిధిలో పెంచగలగాలి, నీతో పాటే వారిని ఉంచుకోగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు తెలవదా లోక జ్ఞానం? ఆ జ్ఞానం చెప్పు. దేవుని బిడ్డలారా, తనకిష్టమైన భార్య ఆఖరి కోరిక కాకుండా దేవుని చేతికి తన బిడ్డలను అప్పగించిన వాడు యాకోబు. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. నీ బిడ్డల్ని నువ్వు దేవుని చేతికి అప్పగిస్తే, నువ్వు స్కూల్ వరకు వెళ్తే స్కూల్ గేట్ వరకు నేను రాణిస్తారు, మహా అయితే క్లాస్ రూమ్ గుమ్మం దాకా రాణిస్తారు. కాలేజీకి వెళ్ళినా అంతే, ఉద్యోగానికి వెళ్ళినా అంతే, ఎక్కడికి వెళ్ళినా అంతే. దేవునికి అప్పగిస్తే 24 గంటలు ఆయన కాపాడుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. కనుక నీ పిల్లల్ని దేవుని చేతికి అప్పగించు. నేను వాళ్ళ చేతికి అప్పగించి వచ్చానండి, వీళ్ళ చేతికి అప్పగించి వచ్చానండి, మరి వాళ్ళు అలా చూడలేదండి, ఇలా చూడలేదండి. వాళ్ళు సరిగ్గా చూడరు. కారణం ఏంటంటే వాళ్ళు మనుషులే, ఏదో చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి అప్పగించిన అసలు నువ్వు ప్రాధాన్యంగా నువ్వు నీ పిల్లల్ని అప్పగించాల్సింది ఎవరికి? దేవునికి అప్పగించాలి. దేవునికి అప్పగిస్తే మరి అన్నీ వండి పెట్టలేరు కదండి, అందుకే వాళ్ళకి అప్పగించి వచ్చానండి. నిజమే, వండి పెడతాకి ఎవరో ఒక మనుషులు కావాలి, వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి ఎవరో ఒకరు కావాలి. నువ్వు దూరం వెళ్ళి పని చేసుకుంటున్నావు, కరెక్టే, నేను కాదంట్లా. అక్కడ అప్పగించు. అసలు అప్పగించాల్సిన వాళ్ళకి కూడా అప్పగించాలి కదా, అప్పుడు కదా దేవుని కాపుదల నీ పిల్లలకు ఉంటుంది. వాడికి కావాల్సిందల్లా కొనిస్తాడు, వాడు అడిగిందల్లా కొనిస్తాడు, వాడి పేచీ పెట్టిందల్లా, అలిగి కూర్చున్నప్పుడల్లా వాడిని బతికినట్టం, వాడికి కావాల్సిందల్లా ఇవ్వడం. చివరికి ఎలా తయారవుతాడు? ఇలా మాట వినకుండా వాడికి నచ్చింది చేసుకోవడానికి తయారైపోయి ఇక మొత్తం అంతా ఇక లోకమే.
ఇక ఆత్మీయత ఏముండదు, ఆత్మీయత ఏముండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబులో మరి యొక్క మంచి గుణం ఏంటంటే తన బిడ్డల్ని ఎవరికి అప్పగించాడండి? దేవుని చేతికి అప్పగించాడు. ఏమండి, దేవుని చేతికి అప్పగిస్తే నష్టపోయాడు అనుకుంటున్నారా? ఇప్పుడు ఏం పేరు పెట్టాడు? అయ్యా బెన్యామీను నీ కుడి చేతి పుత్రుడు అన్నాడు. దేవుని కుడి చేతి పుత్రుడు అంటే, దేవుని దక్షిణ హస్తవ పుత్రుడు అంటే ఎలా ఉంటుంది మ్యాటరు? ఒక రేంజ్లో ఉంటుందా వద్దా? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మాకు కూడా రాజు కావాలి అని అడిగితే ఏ గోత్రం నుంచి ఇచ్చాడు? బెన్యామీను గోత్రమైన సౌల్ది. అవునా? మొట్టమొదటి రాజు అంటే దేవుని స్థానాన్ని మొట్టమొదటిగా ఇవ్వాలి అంటే, తన ప్రజలకు ఒక రాజుగా పరిపాలకుడు కావాలి అంటే ఎవరి గోత్రం నుంచి వచ్చాడు? బెన్యామీను గోత్రం. ఒకానొక సందర్భంలో 127 దేశాలు, ఎన్ని దేశాలండి? 127 దేశాలు. ఆ 127 దేశాల్లో మన భారతదేశం కూడా ఉంది. ఉన్నటువంటి యూదులందరినీ చంపేయమని, దేవుని బిడ్డలు ఉండడానికి వీలేదు అని జీవో పాస్ అయింది. దాన్ని ఉపవాసాలతో అడ్డుకుని 127 దేశాల్లో ఉన్న దేవుని ప్రజల ప్రాణాలకి హాని కలగకుండా, ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడి నిలబడి పోరాడి దేవుని చేత దీవించబడినవాడు, దీవించబడ్డానికి అందరూ సంతోషించడానికి కారణమైనవాడు ఏ గోత్రం? మొర్దెకై, బెన్యామీను గోత్రం. ఎవరండి? బెన్యామీను గోత్రం. ఇక ఇలా చెప్పుకుంటూ వస్తే చాలామంది ఉన్నారు. ఇంకొకరు చెప్తా. కొత్త నిబంధన గ్రంథంలో మనకి ఎక్కువ పుస్తకాలు రాసింది ఎవరండి? పౌలు గారేనా? అపోస్తులైన పౌలు రాసిన లేఖ. అపోస్తులైన పౌలు గారు అపోస్తులు రాశారు. అపోస్తులైన పౌలు గారు ఎవరు రాశారు? రోమిలకు రాశారు, గల్తీలకు రాశారు, కొలసీలకు రాశారు, ఫిలిప్పీలకు రాశారు. ఉన్నాయా? తిమోతికి రాశారు. ఉన్నాయా? ఇవన్నీ ఎవరు రాశారు? పౌలు గారు. ఎలాంటి సేవ చేశాడు? సరైన ప్రయాణ సౌకర్యాలు లేనప్పుడే ఆసియా ఖండాన్ని 2 సార్లు తన సువార్త చేత అనేక సంఘాలు స్థాపించాడు. అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, నన్ను పోలి మీరు నడుచుకుంటే చాలు అన్నాడు. అలాంటి ఒక స్థానములో నిలబడిన వాడు కూడా బెన్యామీను గోత్రికుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అరే, దేవుని చేతికి నీ పిల్లల్ని అప్పగించు. ఎక్కడ యాకోబు, ఎక్కడ బెన్యామీను, ఎక్కడ పౌలు? ఎన్ని వేల సంవత్సరాలు తేడా ఉందండి. ఆశీర్వాదాలు ఆగాయా? అమాయకుడు కాకపోతే నీ చేతిలో ఉంచుకున్నా పని అవదో, నీ చుట్టాల చేతిలో పెట్టినా పని అవదో. దేవుని చేతికి నీ బిడ్డలను అప్పగిస్తే వాళ్ళ భవిష్యత్తుకి తిరుగుండదు. వాళ్లే కాదు, అసలు పిల్లలందరూ కూడా 1000 తరాలు కూడా ఆశీర్వాదంగానే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యాకోబు తన పిల్లల్ని దేవునికి అప్పగించిన వాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక యాకోబుని దేవుడు ఎంతలాగా దీవించాడంటే, ఇప్పుడు యాకోబుని ఏమని పేరు పెట్టాడండి? ఇశ్రాయేలు అన్నాడు. ఇక నుంచి నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలు అన్నాడా? అన్నాడు. ఇశ్రాయేలు అని ఒక దేశంగా దీవించాడా లేదా? దేవుడు మొట్టమొదటిగా మనిషిని చేసినప్పుడు ఏమని చెప్పాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించండి. మరలా మనుషులందరినీ చంపేసి నోవహు కుటుంబాన్ని మాత్రం ఉంచాడు. మరలా నోవహు కుటుంబానికి ఏమని చెప్పాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించండి. మరి యాకోబుని ఎంతలాగా విస్తరింపజేశాడు? ఒక దేశంగా విస్తరింపజేశాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం అనేది వాస్తవానికి ఒకప్పుడు ఒక దేశమా? ఒక వ్యక్తి. యాకోబు అనే వ్యక్తి అండి ఈరోజున ఇశ్రాయేల్ దేశం అయింది.